జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది దత్తక్షేత్రం అన్నమాట. దత్తక్షేత్రం గిరినార్. చాలా 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 ఒక రకంగా చెప్పాలంటే ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే తప్ప మనం ఇక్కడ దాకా మనం రాలేమండి. చూస్తున్నారా మీరు, అన్ని మెట్లు ఎక్కాలి. ఎక్కిన తర్వాత అందులోనూ ఇప్పుడు నేను తీసే వ్యూ కూడా ఎక్కడి నుంచి అంటే మీకు రోప్ వే మీద నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేను తీస్తున్నాను. మ్యాక్సిమం ఇంక అక్కడికి వెళ్ళే సాహసం నేను చేయట్లేదండి, ఎందుకంటే నేను వెళ్ళలేను. ఎక్కిన తర్వాత అంబాజీ మాత అనమాట. ఇక్కడికి వచ్చాము. లోన ఫోటో ఎలా చేస్తారో లేదో చూసి నేను ఇచ్చేస్తాను. ఇక్కడైతే తర్వాత ఈ మెట్లు ఎక్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి పాదాలు ఉంటాయి అంటున్నారు కొంతమంది. అక్కడ దర్శనం చేసుకున్నాక ఆ చివర కనపడుతుంది చూసారా, ఆ చివర కనపడుతున్న దాని దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే డోలీలకు వచ్చేటప్పటికి 7,000 6,000 అనేసి అంటున్నారు. కానీ మా వాళ్ళు అంటే గురువుగారు, నేను వచ్చింది కూడా పద్మాకర గురువు గారితో నేను యాత్రలో ఉన్నాను కాబట్టి, ద్వారకా యాత్రలో. ఇందులో ఈ జనం అంతా చాలామంది వచ్చారు కాబట్టి డోలీకి వచ్చేటప్పటికి 10,000 అడుగుతున్నారు అనమాట. చాలామంది వెళ్ళారు. అలాగే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి 200 కిందకి దిగి దర్శనం చేసుకుని రావాలి అనేసి అంటున్నారు. అసలు నేను ఇంకా ఒక రకంగా చెప్పాలంటే డోలీ వచ్చేటప్పటికి మొత్తం 10,000 మెట్లు. 10,000 మెట్లలో మనకు వచ్చేటప్పటికి 8,000 మెట్లకి వచ్చేటప్పటికి మనకి రోప్వే ఉంటుంది. 2,000 మెట్లలో 1,800 మెట్లకేమో డోలీలు ఉంటాయి. 200 మనం నడవాల్సిందేనంట. ఇంకా ఎందుకు అనేసి అయినా నేను అంత ఎక్కలేను కాబట్టి ఇగో చూడండి, ఇవి డోలీలు. ఇందులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారు. అలాగే మేము రోప్వే నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ అంబాజీ మాత అనేసి అమ్మవారు ఉన్నారు. అమ్మవారి దేవాలయాన్ని, అమ్మవారిని దర్శనం చేసుకున్నాను నేను. మీకు అది కూడా వీడియో వచ్చే ఉంటుంది ఇక్కడ నుంచి అనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే స్వామి అనుగ్రహం అండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు తిరుపతి మెట్లు ఎక్కాలనుకున్నా సరే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటేనే కదా, లేకపోతే మనం ఎక్కలేం కదా. కానీ చాలామంది సిద్ధులు ఇక్కడ ఉంటారంటండి, గుహల్లోనూ వాటిల్లోనూ కూడా ఉంటారంట. అందులోనూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు రూపమే దత్తాత్రేయులు వారు కాబట్టి ఇక్కడ ముక్కోటి దేవతలు కూడా ఉంటూ ఆ వాళ్ళతో పాటు దత్తుల వారు ఉంటారంట. కాబట్టి చాలా చాలా ఇదండి. చాలామంది దత్తక్షేత్రాలు అన్నీ తిరుగుతుంటారు. అలాగే ఎప్పుడైనా మీకు చూడాలి, ఎప్పుడైనా కాదు జీవితంలో ఒక్కసారైనా సరే చూసి స్వామి అనుగ్రహం పొంది తరించాలని మనస్ఫూర్తిగా నా వెంకటేశ్వర స్వామితో పాటు దత్తాత్రేయుని కూడా ప్రార్థిస్తున్నాను. శ్రీ గురు దత్త, జై గురు దత్త, జై గురు దత్త, శ్రీ గురు దత్త, జై శ్రీమన్నారాయణ.